వెల్కమ్ టు న్యూటిపి తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. దిత్వా తుఫాను నేపథ్యంలో గుడివాడ మండలం చిరిచింతల రైతులు ధాన్యం ఎగుమతి కాక ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా రోడ్డుపై ధాన్యం నిల్వ ఉండటంతో వర్షం పడితే నష్టపోతామని రైతులు వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి కొనుగోలు చేయాలని, తేమ శాతం సాకుతో ఇబ్బందులు పెడుతున్నారని, నిబంధనలు సడలించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. నరసింహపేట మండలంలో 115 అంగన్వాడీ కేంద్రాలకు గాను 98 కేంద్రాలకు భవనాలున్నాయి. వీటిలో 10కి పైగా శిథిలావస్థకు చేరుకున్నాయి. మరో 17 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. భవానీపురం అంగన్వాడీ కేంద్రం పూర్తిగా సిద్ధమవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో పిల్లలకు సరైన సేవలు అందించడం కష్టతరంగా మారింది. విజయవాడ రూరల్ గొల్లపూడి కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 17 నెలల్లో పెన్షన్ల కోసమే 50,763 కోట్ల రూపాయల ఖర్చు చేసిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందట్లేదని ఆయన పేర్కొన్నారు. గతంలో జగన్ రెడ్డి 1000 రూపాయలు పెంచడానికి ప్రయత్నించి రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టేశారని విమర్శించారు. నెల్లూరు సిపిఎం నేత పెంచలయ్య హత్యకు ఆత్మకూరులో చేపట్టిన నిరసన ఆందోళనకు దారితీసింది. ఆందోళన విరమించాలని పోలీసులు కోరిన సమయంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కొంతసేపు గందరగోళం పరిస్థితి నెలకొంది. గంజాయి మాఫియాకు వ్యతిరేకంగా తాము చేస్తున్న ఈ బంద్కు సహకరించవలసిందిగా సిపిఎం నాయకులు పోలీసులను విజ్ఞప్తి చేశారు. అన్యాయంగా ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో ఉదయం నుంచి మోస్తారు వర్షం కురుస్తోంది. దీనితో ప్రజలు పనికి వెళ్లే కూలీలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జిల్లా కలెక్టర్ రాజబాబు ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ప్రజా నాట్య మండలి నెల్లూరు రూరల్ కార్యదర్శి సిపిఎం కార్యకర్త పెంచలయ్య హత్యను నిరసిస్తూ నెల్లూరు నగరంలో సిపిఎం అనుబంధ సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. స్థానిక గాంధీ బొమ్మ వద్ద గంజాయి, డ్రగ్స్ మహమ్మారి దిష్టి బొమ్మను సిపిఎం నేతలు, కార్యకర్తలు దహనం చేశారు. గంజాయిని తరిమి కొట్టాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలో పలు స్కూల్స్ యాజమాన్యాలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను షిరిడి సాయిబాబా మందిరంలో 3 రోజుల పాటు జరిగిన గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా సాయిబాబా వెండి విగ్రహానికి భక్తులు పూలాభిషేకం, అన్నాభిషేకం చేశారు. ఆలయ అర్చకులు దాములూరు సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో సాయిబాబా ఆంజనేయ స్వామికి అష్టోత్తర శతనామావళి పూజ జరిగింది. కావలి పట్టణంలోని జెండా చెట్టు వద్ద శ్రీ 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 నాగూర్ మీరా స్వాముల గంధ మహోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ వేలాది మంది హిందూ, ముస్లిం భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి ఈ మహోత్సవానికి ప్రత్యేక శోభను తెచ్చారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. ఆమె దర్గాలో ముస్లిం పెద్దలతో కలిసి ప్రత్యేక దువా నిర్వహించారు. కదిరి పట్టణంలోని ప్రధాన తపాలా కార్యాలయం వెనుక అడపాల వీధిలో చెత్త కుప్పల కారణంగా తీవ్ర దుర్వాసన వస్తోంది. వర్షం ప్రభావంతో ఈ దుర్వాసన మరింత ఎక్కువై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెత్తతో పాటు కుక్కల బెడద కూడా అధికమైందని, అయినప్పటికీ అధికారులు స్పందించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. మురికి చెత్తను తొలగించి కుక్కల నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని సైదాపురం సమీపాన వెలసిన ప్రసన్న ఆంజనేయ స్వామి సన్నిధిలో స్వామివారికి ప్రత్యేక పూజలు, పలు రకాల అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ పూజలు, హోమాలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు పాపయ్య స్వామి ఈ పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ నైవేద్యాలు స్వీకరించారు. అయ్యప్ప మాలధారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.